తొలి కంటైనర్ పాఠశాల టీచర్గా మారిన సీతక్క. తెలంగాణ రాష్ట్రంలో తొలి కంటైనర్ పాఠశాల అందుబాటులోకి వచ్చింది. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేశారు. కన్నయ్యగూడెం మండలం కాంతనపల్లి గ్రామ పంచాయతీ పరిధి బంగారుపల్లిలో ప్రస్తుతం గుడిసెలో ఉన్న పాఠశాల శిథిలావస్థకు చేరడంతో ఈ కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇక్కడ కంటైనర్ పాఠశాల ఏర్పాటుకు మంత్రి సీతక్క శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో కంటైనర్ ఆసుపత్రిని మంత్రి సీతక్క తేవడంతో స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. అదే తరహాలో ఇప్పుడు కంటైనర్ పాఠశాలలను ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క దీనిని ప్రారంభించారు. దీని నిర్మాణానికి 13.50 లక్షల ఖర్చు చేశారు. 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో ఆధునిక వసతులతో నిర్మించారు. ఈ గూడారాలన్నీ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండడం వల్ల ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి రావడం లేదు. అటవీ శాఖ ఆంక్షల వల్ల రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన శక్తి మేరకు ఈ విధంగా కంటైనర్ పాఠశాలలు, హాస్పిటల్ నిర్మించామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ పాఠశాలను ప్రారంభించిన తరువాత మంత్రి సీతక్క టీచర్గా మారారు. కాసేపు విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తూ విద్యకు దూరంగా ఉంటున్న గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. కంటైనర్ ఆసుపత్రి, పాఠశాల ఈ జిల్లాలో సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో విద్య, వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు ఇదే తరహాలో సేవలు అందిస్తామని ఆమె చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి శ్రమకైనా వెనుకాడదని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.